కొబ్బరి తోటలో కొబ్బరితో పాటు చాలా అంతర పంటలు అనేది ప్లాంటేషన్ చేసుకోవచ్చు అనమాట. మనం ప్లాంటేషన్ చేసే కొబ్బరి చెట్టు వచ్చి ఒక ల్యాండ్లో 20% ఆక్యుపై అవుతుంది అనమాట. ఇంకా బాకీ మిగిలిన 80% ఆఫ్ ల్యాండ్ ఖాళీగానే ఉంటుంది. కాబట్టి కొబ్బరితో పాటు ఈక్వల్గా పెరిగే ఏదైనా మొక్కలు మనం ప్లాంటేషన్ చేసుకుంటే మంచి ఆదాయం అనేది చేసుకోవచ్చు అనమాట. పనస టైప్ కానీ, లేదు కూరల టైప్ కానీ, లేదు ఏమైనా ఆకుకూరలు కానీ, సో అలా చేసుకొని రైతు చేసుకుంటే ఈరోజు మంచి ఆదాయం అనేది చేసుకుంటాడు అనమాట. ఒక రైతు ఎక్కడ నష్టపోతాడంటే ఒక పంటను నమ్ముకొని ఉంటేనే నష్టపోతాడు. దాంతోపాటు ఈక్వల్గా మనకి అన్ని కొబ్బరితో పాటు నీడలో పెరిగేది వక్క, కోక, చాలా రకాలు ఉన్నాయి, అవకాడోలు, పనసలు, అదంతా చేసుకుంటే ఏ రోజు ఒక రైతు అనేది నష్టపోడు అనమాట. ప్రతి ఒక్క రైతులు ఎవరెవరు కొబ్బరి చెట్టు పెట్టాలనుకుంటున్నారో కొబ్బరి మాత్రం పెట్టకండి. దాంతోపాటు ఈక్వల్గా మీకు ప్రాఫిట్ వచ్చే అన్ని రకాల మొక్కలు పెట్టి పెంచితే కొబ్బరితో పాటు మంచిగా ఉంటుంది అనమాట. కొబ్బరి చెట్టు రాత్రిలో ఏమవుతుందంటే ఆ వాటర్ పైకి వెళ్తుంది అనమాట. అలా పైకి వచ్చినప్పుడు దాంతోపాటు వాటర్ వస్తుంది కాబట్టి చుట్టూ ఉండే చెట్లు కూడా దాంతో ఈజీగా పెరగడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇలా ప్రతి ఒక్క రైతులు చేస్తే ఏ రైతు నష్టపోదు. ప్రతి ఒక్క రైతులు ఈ స్టెప్స్ని ఫాలో చేసుకుంటే లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు అనమాట.